సమస్యన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తాను దానికన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు. పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏవైనా ఆడవాళ్ళకి డబ్బులు కావచ్చు, అమ్మఒడి నలుగురు పిల్లలైనా ఇస్తానని చెప్పి అంటున్నాడు. నమ్మే పరిస్థితి ఏమైనా ఉందంటావా? ఏం లేదు, ఇంతకుముందు ఏం చేసింది ఏం లేదు కదా. అంటే గత గత 14 సంవత్సరాలు ఏం చేయలేదా? ఏం చేయలే, ఏం చేయలే. ఇప్పుడు జగనన్న పాలన వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ చెప్పాడు మొత్తం పథకాలన్నీ మామూలుగా ఆసరా కానీ విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి మొత్తం ఇస్తా ఉన్నాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ కూడా చేస్తాను 2 లక్షల పైగా అని చెప్పి అంటున్నాడు. 2 లక్షల రూపాయలు ఇంతకుముందు చేయొచ్చు కదా, ఇంతకుముందు చేయొచ్చు కదా, ఇంతకుముందు చేయొచ్చు కదా, అప్పుడు చెప్పినారు కదా, ఇంతకుముందు చేయొచ్చు కదా. మాది పూర్వం వెళ్ళ దగ్గర తోకలపల్లి. అన్న ఎట్టుందన్న అవినాష్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? ఎంపీగా ఆయన మీ ఒక 7 ఎలా 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 డెవలప్ చేశాడు? బాగానే చేస్తా ఉన్నాడు. అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంది. జగన్ పథకం అనేది అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇల్లు కూడా ఎవరికైతే ఇల్లు లేదనే వాళ్ళు ఉండకూడదు, నా పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఇల్లు అన్ని అందుతున్నాయి, అందరికి పేదలందరికీ మొత్తం అందుతున్నాయి. అవినాష్ రెడ్డి గారు కూడా కాన్స్టిట్యూన్సీ అన్నింటినీ కూడా బాగా సమన్వయం చేసి, ఎందుకంటే సీఎం గారు అక్కడ ఉంటారు కాబట్టి ఈయన ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి. మరి కరెక్ట్ గా మొత్తం జరుగుతుంది. పరిపాలన అనేది బాగుంది. ప్రజలు కాబట్టే ఇంతమంది జన ఏ సిద్ధంగా సభలకు కానీ ఏదైనా కానీ వచ్చేది.